అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మల్లేశ్వరి కుటుంబానికి వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ. ఖానాపూర్ మండల్ రంగపేట గోనెస్వామి గోనె మల్లేశ్వరి గుడిసెను అక్రమం కూల్చిన వారిపై ఫారెస్ట్ అధికారులపై అక్రమం గుడిసెను కూల్చిన ఫారెస్ట్ అధికారులపై వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ. ఫారెస్ట్ అధికారులపై ఫారెస్ట్ అధికారులపై న్యాయం చేయాలి. గోనెస్వామి మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి. గోనెస్వామి మల్లేశ్వరి కుటుంబానికి వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ. పరిష్కారం చేయాలి గోనెస్వామి కుటుంబ సమస్యను, పరిష్కారం చేయాలి గోనెస్వామి గోనె మల్లేశ్వరి సమస్యను. దౌర్జన్యంగా కూల్చేసిన అధికారులపైన చర్యలు తీసుకోవాలి. దౌర్జన్యంగా కూల్చేసిన ఫారెస్ట్ అధికారులపై చర్యలు తీసుకోవాలి. ఫారెస్ట్ అధికారులపై చర్యలు వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ, వర్ధిల్లాలి సిపిఎంఎల్ డెమోక్రసీ. సోమవారం నుండి కలెక్టర్ కార్యాలయం ముందు నిరవధిక ధర్నాకి సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో గోనెస్వామి కూతురు గోనె మల్లేశ్వరి కుటుంబాలకు న్యాయం చేయాలని, ఫారెస్ట్ అధికారులు అక్రమంగా పీకేసిన గుడిసెను తిరిగి నిర్మించి వారికి బ్రతికే అవకాశం ఇవ్వాలని ఇక్కడ నిరవధిక ధర్నాకు కూర్చోవడం జరిగింది. ఈరోజు మంగళవారం రెండవ రోజు కూడా కొనసాగుతూ ఉంది. నిన్నటి నుండి కలెక్టర్ గారు కానీ ఇతర అధికారులు ఎవరు కూడా స్పందించకపోవడము ఇది దారుణమైన విషయం. తక్షణము ఈ సమస్యను కలెక్టర్ గారు, రాష్ట్ర ప్రభుత్వము ఫారెస్ట్ భూములకు సంబంధించి ఒక సానుకూలమైన దృక్పథంతో ఫారెస్ట్ భూములు సాగు చేస్తున్న, నివాసం ఉంటున్న పేదలు ఎవరైతే ఉన్నారో వారిని అధికారులు ఏమో అనొద్దని చెప్పేసి పైనుంచి ఈ జిల్లా మంత్రి సీతక్క గారు పైన మంత్రులందరూ కూడా ఒకవైపు చెబుతూ ఉంటే దానిని బేదాఖలు చేస్తూ, దానిని ధిక్కరిస్తూ ఈరోజు ఖానాపూర్ ఎఫ్ఆర్ఓ గారు ఒక నిరుపేద ఇంటిని కూల్చడం ఇది ఎంతవరకు న్యాయం అనేది మేము అడుగుతా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం ఒక మంచి ఉద్దేశంతో ఉంటే దానికి ఇక్కడి ఫారెస్ట్ అధికారులు మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.